దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. ఈ ఇజ్రాయెల్ దేశపు వారిని న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రజలు తమ ప్రవక్తను, దేవా మాకు ఒక రాజు కావాలని అడుగుతారు. సమూయేలు ప్రవక్త అని ఒక ప్రవక్తను వారు అడిగినప్పుడు ఆయన వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రభువా, ఈ జనులు మాకు రాజు కావాలని అడుగుతున్నారు, నేను ఏమి చేయవలెను? జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగిపోయి వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమను ఏలకుండా నిన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తు నుండి వారు రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నియమాలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. మిమ్మల్ని యాలబోవు రాజు ఎట్టువాడుగా ఉండునో అది నీకు తెలియచేయదు. అతడు నీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకును వారిని ఉంచుకొను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సమానం చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలు రొట్టెలు కాల్చి వారిగా పెట్టుకొను. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలివల తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములను ద్రాక్ష పంటలలో 10వ భాగము తీసి తన సేవకులకు ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులను, గార్ధభోములను, యవ్వనస్తులను పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మటుకు మీరు అతనికి దాసులు. ఆ దినమున మీరు కోరుకునే రాజును బట్టి మీరు నాకు మొరపెట్టినను నేను మీ మొర వెనుక ఉండును. ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఈ సౌలు తన తప్పిపోయిన గాడిదలు వెతుక్కుంటూ వెళ్తాడు. అయ్యో, గాడిదలు తప్పిపోయాయి, ఎలాగో ఇంత దూరం వచ్చా, ప్రవక్త గారిని కలిసేసి వెళ్ళిపోదాం. దేవుడు నేను ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. అమాలేకీయులైన జనాలతో యుద్ధం చేయమని చెప్తాడు. యుద్ధం చేసి సమస్తాన్ని నాశనం చేయమని చెప్తాడు. అయితే ఈ రాజు యుద్ధం చేస్తాడు కానీ సమస్తం నాశనం చేయడు. కొంతమందిపై జాలి చూపించి వదిలేస్తాడు. కొన్ని గొర్రెలు, మందలు, మేకలు అన్నీ తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇవన్నీ తెలిసిన సమూయేలు గారు ఈ రాజుని ప్రశ్నించడానికి వెళ్తూ ఉంటారు. యుద్ధంలో అందరినీ చంపేశావా? సౌలు, నేను చెప్పినట్టు యుద్ధంలో అందరినీ చంపేశావా? చంపేశాను అయ్యగారు. గొర్రెలను, ఎద్దులను అన్నింటినీ చంపేశావా? చంపేశాను అయ్యగారు. నాకెక్కడో గొర్రెల సప్పుడు వినబడుతుంది. అది దేవుడికి బలివ్వడానికి తీసుకొచ్చాను అయ్యగారు. నాకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? కంటే ఆజ్ఞను గైకొనుటయు పుట్టెలకు అర్పించుడు కంటే మాటలు వినటం శ్రేష్టము. తిరుగుబాటు చేయడం సూర్య చెప్పే పాపముతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిన. తర్వాత దేవుడు దావీదు అనే ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు.
మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటియు వచ్చి దావీదు ఇట్రా. ఈ రొట్టెలు తీసుకొని పోయి మీ అన్నకి ఇప్పు, యుద్ధంలో ఉన్న మీ అన్నకి ఇప్పు. చేసి అందరూ కొంచెం సైలెంట్ గా మీ తన గురించి ఒక్కడోసారి మా తన గురించి ఒక్కడోసారి చూసుకుందాం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఈ ఇశ్రాయేలు నుండి నింద తొలగించిన వానికి బహుమానం ఏంటి? రాజు తన కూతురు ఇస్తాడంట. నీకు వస్తున్నాము. నేను నా కుక్కన నా దగ్గరికి రా. నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూజంతువులకి ఇచ్చేస్తాను. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతులకు యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులను తెలుసుకున్నట్లు నేను ఈ దినము ఫిలిస్తీయులకు కలేబులను ఆకాశ పక్షులకును భూమి మృగములను ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడ చేతను రక్షింపవాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మేము నా చేతికి అప్పగించును. ఈయనకు ఒక రోజు దేవుడికి మందిరం కట్టాలనే ఆలోచన వస్తుంది. అప్పుడు నాతాను అనే ప్రవక్త వెళ్ళి అతనితో దేవుడు సెలవించిన మాటలు అతనికి చెప్తాడు. దానప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యంను అతనికి స్థిరపరచుతును. అతను నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండంతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను